ఘటి యంత్రం అంటే పూర్వము ఒకటి చక్రం ఉంటుంది. ఆ చక్రానికి నీరు నింపేటువంటి ఒక అరలి లాగా ఉంటుంది. మనం పట్టి చేయడం యంత్రం వస్తుంది కదా, దాన్ని ఏమంటారు, క్రేన్ తీస్తున్నప్పుడు అన్నట్టుగా ఆ ఘటి యంత్రానికి అరలాగా ఉంటాయి. అదేం చేయాలి, తిరుగుతూ ఉంటుండే, నీళ్ళు నింపుకోవాలి, దాంట్లో పొలంలో పోయాలి, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఘటి యంత్రంలో మరల దాని తిరుగుతూనే ఉంటున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఏదైనా ఒక పుణ్య విశేషము చేత కానీ సత్పురుషుల సాంగత్యము చేత లభించుట ఏం చేత అది శాంత స్వభావుడై సర్వకాలములందు నాయందే మనస్సు నిలుపగలవు, నా భక్తుల సాంగత్యము పొందగలవుట చేత దుర్లభమైనటువంటి నా యొక్క రామాయణ కథలు, భాగవత రామాయణ ఇత్యాది కథలు వినట ఎందు శ్రద్ధ లభిస్తుంది. మనస్సులో రామాయణం విందాము, భాగవతం విందాము, భగవద్గీతను విందాము, ఒక భక్త విజయాన్ని విందాము అని శ్రద్ధ కనిపిస్తుంది. ఇప్పుడు ఏ విధంగా సత్సాంగత్య విశేషమైన పుణ్య పురుషుల యొక్క సాంగత్యం వలన మనస్సుకి అది లభిస్తుంది. పుణ్యకర విశేషం ఉంటే కానీ మనం రామాయణం వినలేదు. తద్వారా దాని ద్వారా సులభముగా అతడు ఆత్మస్వరూప జ్ఞానం లభిస్తుంది వాడికి. ఆ విధంగా ఆయా ఆచార్య అనుగ్రహం వలన తత్వమసి ఇత్యాది మహావాక్యములు, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి 4 ఏ మహావాక్యాలయో దాని యొక్క అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. స్వకీయము అనుభవం చేత ఆత్మను సచ్చిదానంద స్వరూపమని, అద్వితీయమని, దేహము, ఇంద్రియములు, ప్రాణములు, అహంకారముల కన్నా కూడా వేరు అని, నేను అంటే ఈ జీవుడు వేరు అని గుర్తించి క్షణకాలంలో సంసారం నుండి విముక్తులవుతాడు. ఓ తారా, నేను నీకు వాస్తవిక సత్యమని వివరించుకున్నాను. ఈ విధంగా నేను తెలిపిన దాన్ని ఎల్లప్పుడూ నీవు ధారణ చేయము, మనస్సులో ధారణ చేయము. ఎవరైతే మనస్సులో ధారణ చేయుదో ఈ యొక్క తత్వజ్ఞానాన్ని, నీకు తెలిపేటువంటి తత్వాన్ని, వారిని సంసార దుఃఖములు ఎప్పుడు కూడా బాధించవు. నీవును నిర్మలమైన బుద్ధి కలగానివై దీనంతయు బాగా మనస్సులో ధారణ చేయము. అందువలన దుఃఖములైనటువంటి నిన్ను అంటజాలవు. అప్పుడు కర్మబంధముల నుండి నీవు త్వరగా విముక్తురాలయ్యదు. ఓ శుభగే, నీవు పూర్వజన్మములో నా యందు మిక్కిలి ఉత్తమమైన భక్తిని కలిగి ఉంది. అందువలననే నీకు ముక్తి లభించుదని నా రూపమున నీకు దర్శనమిచ్చింది. ఎల్లప్పుడూ నా దివ్యమంగళ విగ్రహముని ధ్యానించుచు, నేను చెప్పినటువంటి ఈ యొక్క తత్వమును మనస్సులో ధ్యానం చేయుచు, ప్రారబ్ధ కర్మ ప్రవాహమున మునిగి చేయవలసిన కర్మలయన్ను ఆచరించినప్పటికీ, అంటే ప్రారబ్ధవశాత్మైనటువంటి కర్మ నీవు ఆచరిస్తున్నప్పటికీ కూడాను ఆ కర్మఫలం నిన్ను అంటది ఎప్పుడు నన్ను ధ్యానం చేయడం వల్ల. అంటే దీని అర్థం ఏంటి అంటే, నిరంతరం భగవన్ నామస్మరణ, భగవద్ ధ్యానం నిరంతరం చేయడం వలన మనం చేసేటువంటి లౌకిక కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో, కర్మ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో అవి ఈ జీవుడిని బాధించవు. బాగా అర్థం చేసుకోండి పాయింట్. మనం నిరంతరం భగవద్ ధ్యాన, భగవత్ చింతన ఎవడి మనస్సులో ఎప్పుడు తిరుగుతూ ఉంటుందో మనం చేసే కర్మ యొక్క ఫలాలు ఈ జీవుడికి అంటవు. అట్టి ధనం ఉండవు అనగా కర్మముగా ఫలముగా లభించిన పుణ్యపాపం నువ్వు తాకు అని శ్రీరాముడు చెప్పడంతో విని తారాదేవి ఆశ్చర్యవంతమై దేహాభిమానమైన పుట్టినటువంటి ఆ శోకమును విడిచిపెట్టి ఆ రాముణ్ణి ప్రశాంత చిత్తయ్య నమస్కరించిందట. ఆ తర్వాత స్త్రీ అయినప్పటికీ ఆత్మానుభవ సంతుష్టురాలై చివరికి జీవన్ముక్తురాలి జీవించి ఉండగానే ఆ మోహాన్ని విడిచి ఆమె ముక్తురాలైనది. ఇదంతయు పరమాత్మకు శ్రీరాముని యొక్క సన్నిధిలో కేవలం క్షణకాల సాంగత్యం, సత్సంగం వలన లభించింది. అందుకని భగవంతుడి యొక్క సాంగత్యం వల్ల క్షణములో మన యొక్క మోహము అంతవా తొలగిపోతుంది. అంటే బాధ దుఃఖములను తొలగిపోతాయి. అనాదీన అవిద్య అనగా అజ్ఞాన బంధము నుండి విడువడినది పాపర
తాపరహితయై నిర్మలమైనటువంటి ఆ తార జీవన్ముక్తురాలైంది. రాముడు చెప్పినంత విని సుగ్రీవుడు కూడా అజ్ఞానం తొలగించుకున్నారు. ఆ రాముడి యొక్క దర్శన భాగ్యం వలన తత్వోపదేశం వలన కూడా ఆ తారాదేవి అహల్యా ద్రౌపదీ కుంతి తారా మండోదరీ తథా పంచకం నా స్మరే నిత్యం మహాపాతకనాశనం. తారాదేవి కూడా మహాసాధ్వి. సీతాదేవి, మండోదరి, అహల్య, ద్రౌపది, కుంతి అనేటువంటి పంచమ కన్యలు అంటే పంచ మహాపతివ్రతలు ఏవైతే ఉన్నారో వారి స్థానంలో ఆ తారాదేవి చేరింది. స్వస్థ చిత్తము గలవాడే ఆ సుగ్రీవుడు కూడా. తర్వాత రాముడు వానరకుండుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. రాముడు, సుగ్రీవా, నీ అన్న కుమారుడు అంగదుని చేత వంశ పరంపరాగతమైనటువంటి అంటే మీ యొక్క కులాచారాన్ని అనుసరించి అంత్యక్రియ పరిక్రమలు యథావిధిగా నా ఆజ్ఞగా నీవు చేయు. అట్లే అని సుగ్రీవుడు బలిష్ఠులకు వానర వీరుడు తీసుకొని వచ్చి వాడి యొక్క కళేబరం ఎత్తి పుష్పమయ విమాన వాహనము నుంచి సర్వ రాజలాంఛనములతో ఢంకాలు నగరాలు మొదలగు వాణిజ్యులతో తర్వాత బ్రాహ్మణులతో మంత్రులతో వానర సేనాపతులతో ఆ విధంగా వెళ్ళి శ్రద్ధతో శాస్త్రోక్తముగా అంత్యక్రియలు జరిపించినారు. స్నానం చేసి మంత్రులందరితో పాటు సుగ్రీవుడు రాముడి యొక్క సమీపానికి వచ్చి నమస్కారం చేసి రాముడి యొక్క పాదములకు ప్రణమిల్లి ఈ విధంగా అడుగుతున్నాడు సుగ్రీవుడు. ఓ రాజరాజేశ్వర రామచంద్ర ప్రభు, సర్వసమృద్ధమైన ఈ వానర రాజ్యమును మీరు శాసనము. నేను మీకు దాసుడను. నేను కూడా లక్ష్మణుని వలనే నేను మీకు దాసుడను. నిరంతరం నీ పాదపద్మను సేవించదను అని చెప్పినటువంటి సుగ్రీవుని చూచి రాఘవుడు చిరునవ్వుతో ఈ విధంగా ఉంటున్నాడు. ఓ సుగ్రీవా, నీవే నేను, నీవే నేను, త్వమేవాహం, త్వమేవాహం, నీవే నేనులో ఎలాంటి సందేహం లేదు నాయనా. త్వమేవాహం సందేహ శీఘ్రం గచ్చం మమాజ్ఞయ. ఎంతటి గొప్ప యోగవంతుడు నా సుగ్రీవుడు. త్వమేవాహం, నీవే నేను అని అన్న. సహజమైన అపరిమితమం కారణ్యమునకు ఇది తాత్కాలం. ఆ రాముడి యొక్క అనుగ్రహమునకు ఇది కేవలం ఉదాహరణ. త్వరగా వెళ్ళము, నా ఆజ్ఞగా నీవు కిష్కింధకు వెళ్ళి సామ్రాజ్య పట్టాభిషేక్తులోకము. మిత్రమా, వనవాస కాలం 14 ఏళ్ళు. నేను ఏ నగరమునందు కూడా ప్రవేశించను. ఎవరైతే వనవాసం చేస్తారో వారు నగర ప్రవేశం చేయకూడదు. నా సోదరుడు మాత్రం నీ నగరములకు తప్పగా రాగలడు. అంగదునికి సాధనముగా మీరు యువరాజ్య పట్టాభిషేకం చేయము. నేను ఇక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరమున నా తమ్మునితో పాటుగా ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు కూడా నేను నివసించను. నీవును కొంతకాలం నగరమున సుఖం అనుభవించుము. తర్వాత నగరం నుండి సీతాన్వేషణకు ప్రయత్నం చేద్దాం ఈ వర్షాకాలం పూర్తయిన తర్వాత అన్నాడు. రాముని పాదపద్మములకు సుగ్రీవుడు సాష్టాంగ దండ ప్రాణాలను నమస్కరించి, దేవా రామచంద్ర ప్రభు, నీ విధంగా ఆజ్ఞ ఇస్తే ఆ విధంగా నేను చేయను. ఈ విధంగా రాముని చేత సుగ్రీవుడు అనుమతిని పొంది అనంతరం సుగ్రీవుడు లక్ష్మణుతో కూడి కిష్కింధానగరం చేరినాడు. అక్కడ శ్రీరాముడు ఈ విధంగా చేయమని ఆజ్ఞాపించినాడు. అదేవిధంగా లక్ష్మణుడు సుగ్రీవుని యథావిధిగా రాజ్య పట్టాభిషేకం చేసినారు. లక్ష్మణుడు కూడా సుగ్రీవునిచే సన్మానింపబడినటువంటి వాడై వెంటనే ఎక్కువసేపు అక్కడ ఉండకుండా స్వామి తిరిగి వచ్చి స్వామి సేవలో నిలిచి ఉన్నాడు. అంతటి రాముడు లక్ష్మణ సమేతుడై వేగముగా అతి విస్తారమైన ప్రవర్షణ గిరి పైన ఉన్నటువంటి శిఖరములకు వెళ్ళినారు. ప్రవర్షణ గిరి అయినటువంటి ఆ శిఖరంపై చేరినాడు. అక్కడ శుభంకరని శుద్ధ స్ఫటికము వలె ఉన్నటువంటి ఒక గుహను చూసినారు. అది చక్కని గాలి, వర్షము, ఎండలకు బాధ లేకుండా ఎక్కువ లేకుండా తట్టుకొనుటకు అనుకూలంగా ఉంది ప్రవర్షణ గిరి పర్వతం. దానిని ఫలమూలములు దొరుకుచోటుగా కల్పించింది. సమీపంగా ఉన్న చూసి రాముడు లక్ష్మణుతో ఇక్కడ నివసించడం ఇష్టపడినాడు. దివ్యములు, రుచికరమైన కందమూల ఫల పుష్ప సుసంపన్నమైన ముత్యముల వంటి స్వచ్ఛమైన జలరాశులైనటువంటి సరోవరముతో చిత్ర విచిత్రములకు వన్నెలు గల పక్షిగణములతో శోభిల్చున్న ఆ
పర్వతమున రఘువంశోత్తముడు నివాసంగా ఉన్నాడు. ఆ తర్వాత పార్వతి అచ్చట రామచంద్రుడు లక్ష్మణుతో కూడి తన యొక్క లీలలు చేస్తూ ఉన్నాడు. మణిమయ గుహలయందు విహరించుచు పక్కములకు వచ్చిన ఫలములను భుజిస్తూ కాలమును గడుపుచున్నాయట. అది వర్షాకాలం. ఆనందముగా రోజులు గడుస్తూ ఉన్నాయి. వాయు ప్రేరితమైన జనముతో నిండిన మేఘములు మనోహరములుగా నిండినవి. అవి మెరుగుచున్నటువంటి విద్యుల్లతలను తమలో ఇముడ్చుకొని బంగారు ఊయలతో కూడిన ఏనుగుల గుంపు వలె కాంతులైనచో కనిపిస్తూ ఉన్నాయి అని రామలక్ష్మణులకు మిక్కిలి ఆశ్చర్యం కలిగించుతూ ఉన్నాయట. కొత్తగా మొలచిన గడ్డిని తినుడు చేత మృగములు పక్షిగణములు బలమును పుష్టిని సంతరించుకున్నాయి. అవి అప్పుడప్పుడు రామచంద్రుని చూస్తూ ఆ స్వామి అంతే తమ చూపు నిలిపి కంటిరెప్పులు కూడా మూయకుండా అర్థంగానే గుడ్లప్పని చూస్తున్నాయి. అవి ఏమిటయ్యా అంటే మృగములు పక్షి బలములు అన్నీ కూడా మునీంద్రులందరూ కూడా ఈ మృగ పక్షి రూపంలో వచ్చి రాముణ్ణి చూస్తూ ధ్యానిస్తూ ఉన్నాయట. ఎక్కడికెక్కడించిపోతూ ఉన్నాయట. పరమాత్మను శ్రీరామచంద్రుడు ఇప్పుడు మానవ రూపంలో పర్వతములందు వనములందు వేస్తున్నాడని తెలుసుకుని సిద్ధగణములు పృథ్వీ మీద మృగముల పక్ష రూపంలో వచ్చి ఆ స్వామిని సేవిస్తూ ఉన్నాయి. ఒకనాడు భగవానుడు రామచంద్రుడు ఏకాంతమున ధ్యాన మగ్నుడై సమాధి స్థితిలో ఉన్నాడు. ఉండి ధ్యానం చేసి ఆ తర్వాత కొంతసేపటి మేలుకొని పిదప లక్ష్మణుడు ఆ సుమిత్రాంగుడు ఆ ధ్యానంలో ఉన్నటువంటి రాముని చూసి ధ్యానం నుంచి మేలుకొని వచ్చినటువంటి రామచంద్రుని చూసి మిక్కిలి ప్రేమతో భక్తి వినయంతో ఈ విధంగా అడుగుతున్నాడు. స్వామి, మీరు ఇంతకు ముందు నాకు ఒక ఉపదేశం చేసిన ఉపదేశంతో నా హృదయం చేసినారు. నా హృదయం ముందు అనాది కాలం నుండి అవిద్యతో కలిగిన సందేహం దూరమైంది. లక్ష్మణునికి ఇప్పుడు చిత్రకూట పర్వతం దగ్గర ఉపదేశం చేసిన తత్వోపదేశం కనుక రాఘవ, యోగిజనులు క్రియామార్గం అంటే పూజా పద్ధతి, క్రియామార్గం అంటే పూజా పద్ధతి ద్వారా ఈ ప్రపంచమునందు మిమ్మల్ని ఆరాధించే విధానం అంటే లక్ష్మణుడు తెలియక కాదు, మన కోటి వాళ్ళందరికీ తెలియడం గురించి అడుగుతున్నాడు ఆయన. విధానమును ఇప్పుడు నేను మీ ముఖము నుండి మీ ద్వారా నేను వినగోరుతున్నాను. సమస్త యోగి జనములు దేవఋషి నారదుడు వ్యాస మహర్షి కమలయోగుడు బ్రహ్మదేవుడు కమలయోగి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా దీనినే ముక్తిస్థితి సాధనమని తెలుపుడు. ప్రభు, బ్రాహ్మణ క్షత్రియ వర్ణములు మొదలైన వర్ణములు వారికి బ్రహ్మచర్యము గార్హస్థ్యము మొదలగు ఆశ్రమములను పాటించే వారికి ఇది ఏ మోక్షమసము అంటే క్రియాయోగమే. క్రియాయోగం అంటే కర్మయోగము, పూజ. స్త్రీలకును శూద్రులకును కూడా ఇది సాధన చేయడంతోనే సులభముగా ముక్తి ప్రాప్తించగలదు. కనుక ప్రభు, నేను మీ భక్తులను సోదరులను కనుక నీవు లోకములకు ఉపయోగపడినట్టు ఈ సాధనమును నాకు వివరించి తెలుపు అని ప్రార్థించినాడంట లక్ష్మణుడు. అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు ఆ క్రియాయోగాన్ని లక్ష్మణుడికి. మమ పూజా విధానస్య నాంతోస్తి రఘునందన తథాపి వక్ష్యే సంక్షేపాత్ యథా వదను పూర్వజః. రఘునందన, ఆ లక్ష్మణుడు చెప్తూ ఉన్నాడు మొట్టమొదటిగా ఈ పూజా విధానము, నా పూజా విధానం చాలా విశేషమైనటువంటి అంటే విస్తారింపబడినటువంటి అయినను సంక్షేపంగా అణుపూర్మితో నేను వీటిని వివరించదను. మానవుడు తమ కులాచారాన్ని అనుసరించి తన యొక్క కులాచారాన్ని అనుసరించి తమ శాఖ యొక్క దృఢ్య సూత్రమును తెలిపినటువంటి ప్రకారంగా ద్విజత్వమును పొంది గురువు దగ్గర నా యొక్క మంత్రమును అంటే రామతారక మంత్రమును ఉపదేశపూర్వకంగా పొందగలడు. ఆయన చెప్పిన విధానమున భక్తిపూర్వకంగా బుద్ధిమంతుడై హృదయమందు కానీ అగ్నియందు కానీ ప్రతిమాదుల ఎందు అంటే దేవతా ప్రతిమల ఎందు కానీ సూర్యుడి ఎందు కానీ నన్నే భావించుతూ ఆరాధించగలడు. లేదా సాలగ్రామ ఎందైనను పరాకుమాని అంటే ఏకాగ్రతతో అటు ఇటు చూస్తూ ఫోన్లు చూసుకుంటున్నాం, ఫోన్లు మాట్లాడుతుంటే కాదు ఇక్కడ విషయం. పరాకుమాని అంటే అన్య మనస్కత మాని. కనీసం పూజ చేసినప్పుడైనా
మనం నన్ను భావించి ఉపాసించగలను. సాధకుడు ఉదయముననే మొట్టమొదటిగా దేహమును పరిశుభ్రత స్నానం చేసి తీరగలను. ద్విజులు వైదిక మంత్రముల ద్వారా, ద్విజేతులు తాంత్రిక పౌరాణిక లౌకిక మంత్రముల ద్వారా అంటే భగవన్నామముల ద్వారా మృత్తికాపై లేపనం శరీరమును మర్దించుకొని స్నానం చేయగలను. అంటే భగవన్నామం చేస్తూ స్నానం చేయాలి. చేస్తే గంగా స్నానం చేసిన సమానం. తర్వాత విధిపూర్వకంగా ధీమంతులు సంధ్యావందనాలు నిత్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే సంధ్యాకర్మ శుచి విప్రహ అన్నారు. సంధ్యావనం చేస్తేనే విప్రుడు పరిశుద్ధి అవుతాడు. ఒక స్నానం చేస్తే కాదు, పరిశుద్ధి ఎప్పుడు అవుతాడో సంధ్యావనం చేస్తేనే. ఆ విధంగా సంధ్యాకరణ ఆచరించి ఇతరులను విధిగా ఆచరించగలరు. బుద్ధిమంతుడు కర్మవర్ణ సిద్ధి పొందుటకు ముందుగా సంకల్పం చేసుకున్నాడు. తర్వాత తన గురువును ఆచార్యుని భగవద్భావముగా భావించి భక్తితో పూజించబడు. మనస్సు భగవద్ విగ్రహము శిలారూపమేంచో దానికి స్నానము సాలగ్రామ శిలారూపమేంచో లేదా ప్రతిమారూపమేంచో మార్గం చేయవచ్చు. ప్రకృష్టముగా దొరికినటువంటి గంధ పుష్పాలతో చేయనట్టిన పూజ సత్ఫలితాన్ని ఇచ్చిన. గంధ పుష్పాలతో చేసేటువంటి షోడశోపచార పూజ ఏదైతే ఉందో అది సత్ఫలితాన్ని ఇస్తుంది. మానవుడు నిర్మల హృదయుడై మాయా ప్రభావమున పడక గురూపదిష్ఠితము రీతిన నియమబద్ధుడై నన్ను పూజించవలను. రఘుకులనందన ప్రతిమాదులకు అంటే దేవతలకు చేసేటువంటి అలంకారం ఏదో అది నాకు ఎంతో ప్రీతి. అలంకార ప్రియో విష్ణువు అన్నారు. అగ్ని ఎందు ఆహుతులు సమర్పించడం ద్వారా నన్ను పూజించవచ్చు. అగ్ని హోమము ద్వారా. అలాగే చంద్రులను ఏర్పరిచి అందు సూర్యుడి యొక్క ఆకృతిని లేదా యంత్రం లిఖించి నన్ను పూజించవచ్చు. ఇంతెందుకు భక్తుల చేత శ్రద్ధతో అర్పింపబడిన జలముతో కూడా నేను ప్రీతి చెందుతాను. జలమున్నా చాలు. అలాగైనా భక్ష్య భోజ్యాదులు గంధపుష్ప అక్షరాలతో పూజించడంతో వేరుగా చెప్పగలనా అంటే పత్రం పుష్పం ఫలంతో ఏది ఉంటే దాంతో చేయము. నీకు భక్ష్యభోజ్యాలతో ఇవ్వాలనుకుంటే ఆ విధంగా ఇవ్వవచ్చు. కావున అన్ని రకాల పూజాద్రవ్యాలు సేకరించుకొని నా ఆరాధన ప్రారంభించవచ్చు. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుపుతూ ఉన్నాడు. మొదట దర్భలు కానీ మృగజనము కానీ వస్త్రము కానీ కింద వేసుకొని ఆసన సిద్ధి పరచుకో. ఆసనం వేసుకోవాలి. ఆసనంలో ఎక్కడో కూర్చోకూడదు. దానిపై భగవంతుడికి ఎదురుగా కూర్చుండి పరిశుద్ధమకు అంతరాత్మతో కనెక్షన్ చేసుకోవాలి. అంటే ఈ జీవుడితో పరమాత్మ కనెక్షన్ చేసుకోవాలి. ఏ విధంగా అంతర్మాతృగా బహిర్మాతృగా న్యాసాలు ఉంటాయి, దాంతో చేసుకోవచ్చు. ఆ తర్వాత కేశవాది నామాలు మనం ఆచరణ చేసి కేశవనామాలు 20 నామాలతో న్యాసం చేసుకోవచ్చు. ఆ తర్వాత తత్వన్యాసం, అనంతరం విష్ణు పంజరం చెప్పబడినటువంటి రీతిలో నా మూర్తికి పంజరన్యాసం, తర్వాత మంత్రన్యాసాన్ని ఆచరించాలి. ప్రతిమా పూజలందు కూడా పరాకుమాని అలసత్వమును వీడి నిత్యము ముందుకు విధానంగా న్యాసం ఆచరించి తర్వాత తన ఎడమవైపున కలశము, కుడి ప్రక్కన పుష్పాది ద్రవ్యములు ఉంచుకునవలను. తర్వాత అర్ఘ్యపాద్య ఆచరణ మధుభక్తులను విడివిడిగా 4 పాత్రలు అమర్చుకును. అంటే స్వామికి రాముడికి దశావరణ పూజ అనే విశేషమైనటువంటిది. ఆ పూజా విధానం చెప్తూ ఉన్నారు. సూర్యప్రభాభాసము జీవమును పేరుగైన కళను హృదయంలో ధ్యానించాలి. మీతో అనిపిస్తూ ఉంటారు కదా, సూర్యప్రభాభాసమైనటువంటి జీవమును నా పేరుగల నా కళను హృదయంలో ధ్యానించాలి. ఇలా స్వాగం సర్వజగన్నాథ యావత్ పూజా అవసాదకం తావత్వం ప్రీతి భావేన మమ హృదయే సన్నిధిం కురు. నీ హృదయంలో